నటుడు కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. థగ్ లైఫ్ సినిమా విడుదలపై హైకోర్టులో కమల్ పిటిషన్ వేశారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని మీరు ఎలా అంటారు? మీరేమైనా చరిత్రకారులా అని కమల్ని ప్రశ్నించింది హైకోర్టు. అయినా క్షమాపణ చెబితే వివాదం సమసిపోతుంది, ఎందుకు క్షమాపణ చెప్పరు అని అడిగింది హైకోర్టు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ డిమాండ్ చేస్తోంది. కానీ నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్కి కమల్ హాసన్ లేఖ రాశారు. కర్ణాటకలో కమల్ థగ్ లైఫ్ సినిమా విడుదలకు కష్టాలు మరింత పెరిగాయి. కమల్ తీరుపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు అడ్డంకులు తొలగించాలని హైకోర్టులో కమల్ హాసన్ వేసిన పిటిషన్ సందర్భంగా న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని మీరు ఎలా అంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. మీరేమైనా చరిత్రకారులా అని నిలదీసింది కమల్ని. అయినా క్షమాపణలు చెబితే వివాదం సమసిపోతుందని వ్యాఖ్యానించింది. కర్ణాటక ప్రజల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం లేదనుకుంటే కోట్ల రూపాయల ఆదాయాన్ని మర్చిపోవాలంటూ వ్యాఖ్యానించింది న్యాయస్థానం. గతంలో సి రాజగోపాలాచారి ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు క్షమాపణలు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కమల్ హాసన్ తీరుతో శివరాజ్ కుమార్ కూడా ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు తెలిపింది. భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగం చేయడం తగదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశారు కమల్ హాసన్. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్కి కమల్ ఈ లేఖ రాశారు. సినిమానే తన భాష అని లేఖలో పేర్కొన్నారు. తనకు అన్ని భాషలపై అభిమానం ఉందన్నారు. ప్రేమతోనే అలా వ్యాఖ్యానించారని చెప్పారు. సినిమా ప్రజల్ని ఏకం చేస్తుందన్నారు కమల్.